రైతులకి పెద్దపీట వేశాను, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము, రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు. అది అంతా అబద్ధం. రైతులు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఎట్టున్నారు అందరికీ తెలిసిందే. రైతు వారీగా ఒక్కటి ఎస్టాబ్లిష్ అయింది లేదు. చాలా గ్రామాలు పర్యటించా. మీ ఊరు చాలా బ్రహ్మాండంగా ఉంది, వ్యవసాయం చాలా బాగుంది తట్టుకుంది, మేళ్ల కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారంటే అయ్యా అవన్నీ అబద్ధము. మేము కష్టపడి చదివించి సిటీలకు వెళ్ళి సంపాదిస్తే మేము ఇల్లు కట్టుకున్నాం, కానీ మేము ఉన్న పొలాలు కూడా వదిలేసాము చేయలేక అనేది దాన్ని బట్టి చూసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉండనేది. రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉంటాయంటే రైతు లేని రాజ్యం అన్నట్టు ఓన్లీ పార్టీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు ఒక్కటికే వాళ్ళకే లబ్ధి పొందుతున్నారండి. ఎక్కడ ఇస్తున్నాడండి గిట్టుబాటు ధర? రైతులకు చేసా అంటారు, ఏం చేస్తాను? రైతు భరోసా ఇస్తున్నాడు, కానీ నీకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి కదా. రైతే కదా పండించేది. నేషనల్ నుంచి ఏదైతే వస్తుందో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ, కానీ అతను ఇంక్రీజ్ చేసి ఏమి ఇవ్వట్లేదు. అతను అది గిట్టుబాటు ధర అవుతుంది. అప్పుడు నీకు సీఎం ఎందుకు? పిఎంఏ సరిపోతుంది కదా. సీఎం అనేవాడు ఏంది, నేషనల్ ఏదన్నా ఎక్కువ ఉన్నా కానీ అతని సీఎం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్స్ట్రా ఇవ్వాలి. అది కదా చేస్తుంది. అతను ఎక్కడ చేస్తున్నాడు? అది చేయట్లేదు. రైతు భరోసా కేంద్రాలు అయితే పెట్టాడు, కానీ అక్కడ అయితే రైతులకు జరుగుతున్న అభివృద్ధి అయితే మాత్రం ఏమి కనపట్లేదు. ఎందుకంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కల్పించలేకపోతున్నాడు. రైతులకి ఒకవేళ గవర్నమెంట్ కొంత ఏదో 5% 10% ఎంఎస్పి అంటే మినిమం స్టాట్యూటరీ ప్రైస్ అనేది కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి పైరుకి ఒక పంట ఉంటుంది ఎంఎస్పి రేట్ అనేది. ఆ ప్రకారం కూడా కొనట్లేదు. ఏదైనా 10% కొన్నా గానీ ఆ డబ్బులు రీఎంబర్స్మెంట్ చేయాలంటే రైతులకి మినిమం 6 నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం కూడా పడుతుంది.